హైదరాబాద్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్ గ్రూప్ ఎండీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఇళ్లతో పాటు ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. డిఎస్ఆర్ సీఈఓ సత్యనారాయణ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. డిఎస్ఆర్ గ్రూప్ తో రంజిత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. సిఆర్పీఎఫ్ బలగాల భద్రత మధ్య జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్ గ్రూప్ ఎండీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఇళ్లతో పాటు ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. డిఎస్ఆర్ సీఈఓ సత్యనారాయణ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. డిఎస్ఆర్ గ్రూప్ తో రంజిత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు జరుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దిలీప్, చెప్పండి, హైదరాబాద్ లో ఐటీ సోదాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ కవిత, డిఎస్ఆర్ గ్రూప్కి సంబంధించి కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి ఐటీ సోదాలు అని చెప్పుకోవచ్చు. సో స్టిల్ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. సో 7 గంటలు కావస్తూ ఉంది. సో ఐటీ సోదాలు మొదలయ్యి ఇంకా కొనసాగుతుంది. ఇటు డిఎస్ఆర్ గ్రూప్కి సంబంధించినటువంటి ఇటు హైదరాబాద్తో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉన్నటువంటి పలు ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో డిఎస్ఆర్ గ్రూప్కి సంబంధించి కూడా ఆఫీసులతో పాటు ఇటు డిఎస్ఆర్ గ్రూప్తో లావాదేవీలు చేస్తున్నటువంటి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. సో పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఐటీ సోదాల్లో 100 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టుల డాక్యుమెంట్లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇటు హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించినటువంటి ఏవైతే నిర్మాణాలు చేపట్టే వాటిపైన ఇటు ఐటీ అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో డిఎస్ఆర్ గ్రూప్కి సంబంధించి ఇటు కోకాపేట కానీ అలాగే జూబ్లీహిల్స్ కానీ అలాగే నల్లగండ్లలో సో భారీ నిర్మాణాలు కూడా చేపట్టారు. సో మొత్తం ఈ యొక్క డిఎస్ఆర్ గ్రూప్కి సంబంధించి ఇప్పటికే 70 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసింది. ఇంకో 13 నిర్మాణాలు కూడా రన్నింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు ముఖ్యంగా చెప్పుకుంటే ఇటు ఫిలిం నగర్లో ఒక భారీ ప్రాజెక్టును ఇటు డిఎస్ఆర్ గ్రూప్ నిర్మిస్తోంది. సుమారు 14 ఎకరాల్లో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి డేటాను అయితే ఇటు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఒక్కొక్క ఫ్లాట్ని 12 కోట్ల నుంచి 14 కోట్ల వరకు కూడా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దాంట్లో స్క్వేర్ ఫీట్కి సంబంధించి రికార్డులో 7,000 లాగా ఉంది, కానీ దానికంటే ఎక్కువ అంటే 12,000 నుంచి 14,000 వరకు అమ్మినట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తం లావాదేవీలకు సంబంధించి అలాగే పన్నులు ఎగవేతకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఐటీ అధికారులు ఇటు డిఎస్ఆర్ గ్రూప్కి సంబంధించినటువంటి ఆఫీల్లో అలాగే డిఎస్ఆర్ గ్రూప్కి సంబంధించినటువంటి సీఈఓ అలాగే డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు సంబంధించినటువంటి ఇళ్లలో యొక్క దాడులు కొనసాగుతున్నాయి. సో ఈ ఐటీకి సంబంధించి ఈరోజు రాత్రి కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా అలాగే ఈ డిఎస్ఆర్ ఐఆర్ స్పేస్ అనేటువంటిది చాలా లగ్జరీ హైరైజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి. అలాగే డైరెక్టర్స్ ఉన్నటువంటి దేవిరెడ్డి, సుధాకర్ రెడ్డితో పాటు అలాగే ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ డబ్బుకు సంబంధించి ఏదైతే ఈ స్క్వేర్ ఫీట్ని 7,000కు మాత్రమే తీసుకున్నట్లుగా గుర్తించారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో. సో మిగతా డబ్బులు నగదు రూపంలో తీసుకున్నట్లు ఇప్పటికే ఇటు ఐటీ అధికారులు కూడా గుర్తించినట్లుగా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే 70 ప్రాజెక్టులు పూర్తి చేసింది కాబట్టి డిఎస్ఆర్ గ్రూప్ ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి లావాదేవీల్లో సో ఎంతవరకు లాభాలు వచ్చాయి, సో ఈ డిఎస్ఆర్ గ్రూప్కి సంబంధించి దానికి సంబంధించి ఎంత మేర ట్యాక్స్ చెల్లించారు అనే దానిపైన అలాగే జిఎస్టీ కూడా ఎగవేసినట్టుగా తెలుస్తుంది. జిఎస్టీ అధికారుల సూచన మేరకు అలాగే ఐటీ అధికారులు కూడా కొంత పక్కా సమాచారంతో ఇవాళ ఉదయం ఏకకాలంలో సుమారు 30 ప్రాంతాల్లో ఈ యొక్క డిఎస్ఆర్ గ్రూప్కి సంబంధించి అలాగే అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎంప్లాయీస్ అలాగే పార్ట్నర్గా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి నివాసంలో అయితే ఐటీ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.